నకిలీ డీడీల కుంభకోణంలో కూడా ఇటీవల కందికుంట ప్రసాద్కు కోర్టులో చుక్కెదురైంది. అది కూడా శిక్ష కూడా పోయింది. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా భావిస్తుంటే పార్టీలో భవిష్యత్తులో ఇక మీరు రావడంతో ఆయనకు భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ అనేది ప్రశ్నార్థకమైపోయింది. మరి కూడా కోర్టులో నకిలీ డీడీల కుంభకోణంలో అతను దోషిగా తేలడంతో శిక్ష కూడా ఖరారైంది. ఈ అన్ని నేపథ్యంలో మీ మీద మరింత కసిగా ఉన్నాడు అన్నాడు. దీన్ని ఎలా దాటుతారు మీరు? నాకైతే తెలియదంటే ఆయన పర్సనల్ విషయాలు, నేను పర్సనల్ విషయాల్లో మాట్లాడదలసలేదు, మాట్లాడను కూడా అవసరం కూడా లేదనుకుంటున్నాను. అంటే ఇటీవల కాలంలో అంటే ఈ 2 నెలల కాలంలో మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ కూర్చొని మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? ఏం మాట్లాడే ప్రయత్నం మాట్లాడతామండి, ఎందుకు మాట్లాడము? అనవసరంగా కొంతమంది ఊరికే లేనిది సృష్టించి శత్రువులుగా చూసుకునే అవసరం అంటే తప్పకుండా కలిసి మాట్లాడతాం, తప్పకుండా కలిసి అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి వైపు నడుపుతాం. అనవసరంగా మీకు వాళ్ళకు సరిపోదు అని చెప్పి కొంతమంది లేనిపోని సృష్టిస్తున్నారు. అది అయితే వాస్తవం కాదు. తప్పకుండా అవసరం ఉన్నప్పుడు కలిసి నియోజక అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం, కలిసి పనిచేసి సిద్ధంగా ఉండాం. మీరు వచ్చిన తర్వాతే మంత్రి పరిటాల సునీతమ్మ దగ్గర కూడా కందికుంట వెంకటప్రసాద్కి ప్రాధాన్యత తగ్గింది. మీకున్నంత ప్రాధాన్యత కందికుంట వెంకటప్రసాద్కి తొలి నుంచి కూడా కందికుంట వెంకటప్రసాద్ పరిటాల రవి వర్గంలో ఉండేవారు, సునీతమ్మ వర్గంలో కూడా ఉండేవారు ప్రసాద్. అయితే మీరు వచ్చిన తర్వాతనే అతనికి ప్రాధాన్యత తగ్గింది అంటున్నారు. మీరు రావడంతో మీకు ఎందుకు ప్రాధాన్యత పెరిగింది, ఆయనకు ఎందుకు ప్రాధాన్యత తగ్గింది? నాకైతే ఆ విషయాలు తెలియదండి, నాకు తెలియదు ఆ విషయం. అందుకే కందికుంట వెంకటప్రసాద్ మీపై కత్తులు నూరుతున్నారంటున్నారు. ఎవరు కత్తులు నూరలేదు, కటారు నూరలేదు. మేము కటారు నూరుకుండే మనస్తత్వం కాదు, అట్లాంటి కాన్స్టిట్యున్సీ కాదు. ఏదైనా అభిమానంగా కూర్చుంటాం, చిన్న పొరపాట్లో ఉండే సర్దుకొని మాట్లాడుకొని పోతాం, అంతేగాని కటారు నూరుకుండే అంత అవసరం మనకు లేదు. చంద్రబాబు నాయుడు మీరు ఏం అడిగినా కాదన్నారు, అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఇప్పుడేమో ఆయన చూస్తే ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నాము, ఏం చేయాలి, అన్ని కాగితాలకు పరిమితం అవుతున్నాయి తప్పితే ఆయన ఇచ్చే హామీలన్నీ కూడా క్షేత్రస్థాయికి ఏవీ రావట్లేదు. క్షేత్రస్థాయిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఏం చేశారు మీరు కదిర్లో? క్షేత్రస్థాయిలో ఏ కార్యక్రమం, ఏ అభివృద్ధి జరగలేదు చెప్పండి. ఏం చేశారనేది కూడా ప్రజలు అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఏం చేశారు? మీరు వచ్చిన ఇన్ని రోజులలోనే టీడీపీ ప్రభుత్వము ఇప్పటివరకు కదిరిలో ఈ 2014 అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఒక్క అధికార కార్యక్రమం అభివృద్ధి అనేది ఏం చేసి చూపించారు? నియోజకవర్గంలో అభివృద్ధి నేను వచ్చిన తర్వాత మీకు ఇప్పుడే చెప్పా, ఇప్పటికే దాదాపు 2 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు పనులు గ్రామస్థాయిలో ప్రారంభం చేశాం. ఇంకా 3 కోట్ల రూపాయలు ఇప్పుడు తాగునీటి శాశ్వత నీటి పరిష్కారం కోసం 3 కోట్ల రూపాయలు అలాట్ అయ్యాయి. దాని తర్వాత ఇంకా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇవన్నీ మనం తీసుకొని ప్రజలకు ఏదైతే తక్షణం అవసరమో తప్పకుండా చేస్తాము, చేయగల నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ప్రజల్లో పోగలుగుతాం. నేను అత్తార్ చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.